ప్రైజ్ ద లార్డ్ అండి. నేటి దిన వాక్యం గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యుడగు తండ్రి, మీకే స్తోత్రములు స్తుతులు. తండ్రి అయిన దేవా, ప్రభా, మరి మీకే వందనాలు. వాక్యం యొక్క మర్మములను మేము గ్రహించుకొనుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ వచనం గర్వం మరియు స్వీయ మోసనానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది. పౌలు తాము నిజంగా ఉన్నదానికంటే ఎక్కువ ముఖ్యమైన వారని భావించే వ్యక్తులలో మాట్లాడుతున్నాడు. అయితే చుట్టుపక్కల వచనాల సందర్భాలు మనం చూసినట్టయితే విశ్వాసులు ఒకరి భారాలు ఒకరు మోయాలని ఆయన చెబుతూ గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం రాస్తున్నాడు. కానీ తమను తామును ఎక్కువగా భావించే వ్యక్తికి ఇతరులకు సహాయం చేయడానికి నిరాకరించవచ్చు. కాబట్టి ఏ విశ్వాసులో కూడా గర్వానికి స్థానం ఇచ్చి తనను తాను హెచ్చుగా ఎంచుకోవద్దని సూటిగా మాట్లాడుతూ, మరి యూదుల చట్టాలను పాటించాలని, సున్నతి వంటి చట్టాలను పాటించాలని మరి పౌలు బోధించే సమయంలో అన్య విశ్వాసులకు చెబుతున్నప్పుడు బోధకులు ఎదుర్కోవడానికి పౌలు గలతీలకు రాసిన పత్రిక ఇది. అయితే ఇది తమను తాము ఎవరైతే ఒక సంఘంలో చూసుకున్నట్టయితే కొన్ని అభిప్రాయాల మీద కొందరు ఆధారపడతారు, ఇంకొన్ని అభిప్రాయాల మీద ఇంకొన్ని ఆధారపడతారు. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా భావించే వారికి మరియు అదనపు నియమాలను పాటించమని ఒత్తిడి చేసినట్లు ఇక్కడ పౌలును మనం చూస్తున్నాము. అయితే ఈ మనస్తత్వాన్ని పౌలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. రక్షణ అనేది మరి జ్ఞానం లేదా బాహ్య మతపరమైన చర్మల ద్వారా కాదు, కానీ క్రీస్తుపై విశ్వాసం ద్వారానే వస్తుందని గలతీలకు గుర్తు చేస్తున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే ఇతరుల కన్నా తాము మంచివారమని భావించే ఎవరైనా తమను తాము మోసం చేసుకుంటారని ఆయన హెచ్చరిస్తున్నాడు. చూడండి, కొందరు వ్యక్తులు ఉంటారు, వారికి వారే మంచి. అసలు ఇంకా చుట్టుపక్కల ఎంత మంచి ఉన్నా ఒక గొడవ సందర్భంలోనే కావచ్చు, ఇంకా ఏ సందర్భంలో అయినా సరే మరి వాళ్ళకు వాళ్ళే మంచి. మరి అటువంటి వాళ్ళను మరి ఈ వచనం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే గర్వం ప్రమాదకరమైనది. అది మన స్వంత బలహీనతలను మనకు తెలియకుండా చేస్తుంది, మరియు దేవుని నుండి మరియు ఇతరుల నుండి మనల్ని వేరు చేస్తుంది. అదేవిధంగా స్వీయ మోసం అంటే ఒకవేళ ఒక వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి పక్కనోళ్ళని నిందించట్లేదు, కానీ తనను తానే మోసం చేసుకుంటున్నాడు. ప్రజలు దేవునికి దూరంగా ఉన్నప్పుడు వారు ఆధ్యాత్మికంగా బాగానే ఉన్నామని తరచుగా అనుకుంటారు. అయితే క్రైస్తవ జీవితానికి వినయం చాలా అవసరం. బైబిల్ అహంకారానికి వ్యతిరేకంగా పదే పదే హెచ్చరిస్తుంది, మరియు విశ్వాసులను మరి ఒకరికొకరు సేవ చేసుకునేలా పిలుస్తుంది. మరి మన విలువ మన నుండి కాదు, కానీ దేవుని నుండి వస్తుందని ప్రతి ఒక్క విశ్వాసి గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తికి గర్వం ఎప్పుడు వస్తుందంటే సమస్తము నేనే చేస్తున్నాను, అన్నీ నా వల్లనే అవుతున్నాయి అని అనుకున్నప్పుడు గర్వం వస్తుంది. ఒక వ్యక్తి విలువ వారి విజయాలు, తెలివితేటలు లేదా హోదా అధికారంగా కాదు, కానీ దేవుని ప్రేమ మరియు దయపై ఆధారపడి ఉంటుంది. పౌలు మాటలు పదునైనవి మరియు సూటిగా ఉన్నాయి. మరి అతను సందేశాన్ని మృదువుగా చేయడు. వారు ఏదో అనుకునే మరి ఏదో ప్రవర్తించరు. చూడండి, ఎవరైనా వాస్తవానికి తమను తాము మోసం చేసుకుంటున్నారని అతను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదే అంటున్నాడు, నీకు నువ్వు గనక హెచ్చించుకుంటున్నట్టయితే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. వారు లేనప్పుడు అనే పదం మనం ఇక్కడ చూసినప్పుడైతే మరి నేను లేకుంటే మరి కొందరు మనస్తత్తుల్లో ఏ విధంగా ఉంటుందంటే నేను లేకుంటే ఏది జరగదు, నేను లేకుంటే అసలు ఒక అడుగు కూడా ముందుకు పడదు అనే భావన ఏ విధంగా ఉంటుందంటే
మరి మానవ గర్వం తరచుగా తప్పుగా ఉంచబడుతుందని చూపిస్తుంది. మరి మనం ఇతరుల కన్నా గొప్పవారమని మనం అనుకోవచ్చు, కానీ వాస్తవానికి మనమందరం దేవుని దయ అవసరమైన పాపులమే. మోసం అంటే అనే పదం గర్వం, మన స్వీయ అవగాహన ఎలా మనం చూసుకోవాలంటే, గర్వంగా ఉన్న వ్యక్తి కేవలం అహంకారంగా ఉండటమే కాదు, వారు తమ గురించి అబద్ధాన్నే నమ్ముతారు. మరి వారికి గర్వం ఉంది, ఈరోజు నువ్వు గర్వంగా ప్రవర్తిస్తున్నావంటే నమ్ముతారా వాళ్ళు? ఏమాత్రము నమ్మరు. మరి అందుకే మనకు పరిశుద్ధ గ్రంథం సామెతల గ్రంథం 16:18 చూసుకున్నట్టయితే, నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 12:3 చూసినట్టయితే, మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోకండి, కానీ మీ గురించి మీరు వివేచనతో ఆలోచించుకోండి అని సెలవిస్తుంది. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి వినయస్తుల ఎడల కృప చూపునని యాకోబు పత్రిక 4:6 చూపిస్తుంది. ఇలా అనేక మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:12 చూసినట్టయితే, కాబట్టి మీరు స్థిరంగా ఉన్నారని అనుకుంటే మీరు పడిపోకుండా జాగ్రత్తగా వహించుకోండి. ఇక్కడ పడిపోకుండా అంటే మనలో ఏమాత్రము గర్వం ప్రవేశించకూడదు. ఈరోజు మనం చూసినట్టయితే నేటికి గర్వం ఒక ప్రాధాన్య సమస్యగా మారిపోయింది. సోషల్ మీడియా, కెరియర్ కావచ్చు, సంపద కావచ్చు, మరియు జ్ఞానం కావచ్చు, ప్రజలను ఇతరుల కన్నా ఉన్నతంగా భావించేలా చేస్తున్నాయి. మరి సంఘాలలో కూడా ప్రజలు తమ ఆధ్యాత్మిక పరిపక్వం, లేకపోతే బైబిల్ జ్ఞానం లేదా సేవ చర్యలను గురించి కూడా గర్వపడే వాళ్ళు అనేకులు ఉంటున్నాడు. మరి చూడండి, ఈ వచనం మనకి ఏమని కళ్ళు తెరిపిస్తుందంటే, మనలో ఎవరు మన స్వంతగా ఏదో చేయలేము. మనం ఉన్నదంతా కూడా దేవుడు ఇచ్చిన బహుమతే. మనం ఇతరుల కన్నా ఆధ్యాత్మికంగా, మేధోపరంగా లేదా నైతికంగా మెరుగ్గా ఉన్నామని ఆలోచించడం ప్రారంభించిన క్షణం మనము మనల్ని మోసం చేసుకుంటున్నాము. మనం మోసానికి గురవుతున్నామని అర్థం చేసుకోవాలి. మన విలువ నుండి కాదు, కానీ దేవుని నుండి వస్తుందని గుర్తుంచుకోవాలి. మనకున్న విలువ కేవలం దేవుని నుంచే వస్తుంది. వినయంగా ఉండి ఇతరులకు సేవ చేయడానికి స్థిరంగా ఉండండి. స్వయం సమృద్ధిగా నటించే బదులు మనం బలహీనతల గురించి నిజాయితీగా ఉండండి. గర్వానికి దారి తీసే విధంగా ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం మానుకోండి. ఇవన్నీ కూడా దేవుని ప్రేమ మానవ హృదయంలో మరి ఆయన మీద కనుక మనం ఆధారపడే విధంగా చేస్తుంది. ప్రజలు బలవంతులు, ప్రతిభావంతులు లేదా తెలివైన వారు కాబట్టి ఆయన వారిని ఎక్కువగా ప్రేమించడు. మరి వాస్తవానికి ఆయన తరచుగా తన ఉద్దేశాలను నెరవేర్చడానికి బలహీనలను మరియు వినయస్తులను ఎంచుకుంటాడు. దేవుడు మానవ గర్వాన్ని చూసి మరి అనేక సార్లు మరి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఆయన వినయం, నిజాయితీ మరియు ఆయనపై ఆధారపడటాన్ని కోరుకుంటుంది. మనం స్వీయ మోసంలో జీవించడానికి అనుమతించే బదులు ఆయన కోసం మనకున్న అవసరాన్ని గుర్తించమని ఆయన ప్రేమతో ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యేసు ప్రభు కూడా మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-8 దేవుడైనప్పటికీ తనను తాను తగ్గించుకొని సిలువపై మరణించేంత వరకు సేవకుడయ్యాడు. అవునా కాదా? మత్తయి సువార్త 20:28 చూసినట్టయితే, మనుష్య కుమారుడు సేవ చేయించుకొనుటకు రాలేదు కానీ సేవ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. యోహాను సువార్త 13:14-15 యేసు తన శిష్యుల పాదాలను కడిగి వినయము మరియు సేవ యొక్క తన మాదిరిని అనుసరించమని చెప్పాడు. ఎవరైనా తనను తాను గొప్పగా ఊహించుకోవడానికి కారణం ఉంటే అది యేసు మాత్రమే. అయినప్పటికీ ఆయన వినయాన్ని ఎంచుకున్నాడు. నిజమైన గొప్పతనం మనల్ని మనం
మనల్ని మనం గొప్ప చేసుకోవడం ద్వారా కాదు, కానీ ఇతరుల సేవ చేయడం ద్వారానే వస్తుందని గుర్తించండి. మరి ప్రభు తన శిష్యులకు కూడా అలాగనే నేర్పించాడు. మరి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవితంలో ఏ రంగాలలో మీరు మీ గురించి ఎక్కువగా గర్వపడుతున్నారు? మీ రోజువారీ సంభాషణలో మీరు వినయాన్ని ఎలా మరి అభ్యసించుకుంటున్నారు? మీరు ఎప్పుడైనా గర్వంతో కళ్ళు మూసుకొని పోయిన పరిస్థితిలో ఉన్నారా? దాన్ని గుర్తించడానికి మీరు ఏది సహాయపడిందో ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరి మీ జీవితాలను సాగించుకోవాలని బతిమాలుకుంటున్నాను. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడకు దేవా, నిత్యుడకు దేవా, గర్వానికి ప్రభానికి వందనాలు. వ్యతిరేకంగా, హెచ్చరికగా మరియు వినయాన్ని స్వీకరించడానికి గుర్తుగా పనిచేస్తుంది తండ్రి. ప్రభా నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. మరి ఈ వచనం ద్వారా మరి ఎంత సూటిగా పనిచేస్తుందో, మరి నిజాయితీ, సేవ మరియు దేవునిపై ఆధారపడడంపై నిర్మించిన క్రైస్తవ జీవితం స్వీయ ప్రాముఖ్యతపై నిర్మించిన జీవితం కంటే చాలా విలువైనది. మా కళ్ళు తెరచుటకు సహాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.